కదంబ పుష్పాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. శ్రావణమాసపు పూజలు, వ్రతాల్లో వీటిని విరివిగా వాడతారు. కదంబాలు జగన్మాతకు ఇష్టమైనవే కాబట్టి కదంబ వనవాసిని, కదంబ కుసుమప్రియ అంటూ లలితా సహస్రనామం ఆ తల్లిని స్తుతిస్తుంది. పురాణాల్లోనూ ఈ మహావృక్షానికి సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. ఔషధ మొక్కగాను కదంబానికి ఎంతో పేరు. ఆసక్తికరమైన ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క బిల్వదళంతో పూజించినా పొంగిపోతాడు ఆ శివయ్య. చిన్న తులసీదళం సమర్పించగానే పరవశించిపోతాడు శ్రీ మహావిష్ణువు. గరికతోనే గణపయ్య పూజకి కళ. ఇలా ఆయా దేవతలకు ఇష్టమైన పుష్పాలు, పత్రాలతో నిత్యం పూజలు చేస్తుంటాం. అలాగే ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే కదంబ పూలంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. తెల్లని తెలుపుతో చూడముచ్చటగా ఉంటాయవి. మొగ్గగా ఉన్నప్పుడు ఆకుపచ్చని బంతుల రూపంలో ఆకట్టుకుంటాయి. క్రమంగా పసుపు పచ్చగా మారిపోతాయి. చివరిగా చిన్న చిన్న తెల్లని రేఖలతో పూబంతిలా కనువిందు చేస్తాయి. ఆకారమే కాదు, ఆ సువాసనలు ప్రత్యేకమే. వానాకాలంలో విరగబూస్తూ లక్ష్మీదేవి పూజల్లో భాగమవుతుంటాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కదంబోత్సవం పేరుతో ఈ వృక్షానికి ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. పురాణాల్లో కడిమి, రుద్రాక్షాంబ, కృష్ణప్రియ తదితర పేర్లతో ఈ చెట్టు ప్రస్తావన కనిపిస్తుంది. కదంబ వృక్షాన్ని దక్షిణాదిన పార్వతీదేవి స్వరూపంగా చెబుతారు. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ప్రాచుర్యంలో ఉంది. గార్ధబాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి మనుషులతో కాని జంతువులతో కాని తనకు మరణం లేకుండా పరమేశ్వరుడి వరం పొందాడట. ఆ గర్వంతో దేవలోకం వరకు వెళ్ళి ఇంద్రుడిపైనే దండెత్తుతాడు. ఆ అసురుడికి ఆట కట్టించడానికి విష్ణుమూర్తి మోహినీ రూపంలో గార్ధబాసురుని వనానికి వెళ్తాడు. అందమైన అమ్మాయి రూపంలో విష్ణువుకి సాయంగా బయలుదేరింది పార్వతీదేవి. ఆ అందానికి ముగ్ధులైన రాక్షసులు ఆమెను మోహిస్తారు. మరోవైపు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి పట్ల ఆకర్షితుడై నీడలా వెంబడిస్తాడు గార్ధబాసురుడు. దీంతో సగం తోడేలు, సగం మనిషి అవతారమెత్తి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు విష్ణువు. అప్పుడే పార్వతీదేవి కదంబ వృక్షంగా మారి అగ్ని జ్వాలలతో అసుర సైన్యాన్ని వధిస్తుంది. ఉత్తరాదిన దీనికే కృష్ణ వృక్షం అని పేరు. రాధాకృష్ణుల ఆటపాటలన్నీ ఈ కదంబ వృక్షం కిందే జరిగాయంటారు. భాగవతంలో అనేక సందర్భాల్లో ఈ వృక్షం గురించిన ప్రస్తావన ఉంటుంది.